హాయ్ ఫ్రెండ్స్, మన వయసు తక్కువగా ఉందంటే మెదడు కూడా యవ్వనంగానే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ తాజా అధ్యయనం మాత్రం ఇందుకు భిన్నమైన విషయాన్ని వెల్లడించింది. బరువు, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి జీవక్రియ సంబంధిత సమస్యలు ఉంటే వయసు తక్కువగా ఉన్న వారిలో కూడా మెదడు ముందుగానే వృద్ధాప్య లక్షణాలు చూపవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. మెటబాలిజంకి, మెదడు ఆరోగ్యానికి గల లింక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా, బ్రిటన్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ఫలితాలు ప్లోస్ బయాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు 3,000కు పైగా మెదడు స్కాన్లను విశ్లేషించి వయసు పెరగడం వల్ల కలిగే ప్రభావాలు, జీవక్రియ ఆరోగ్యం వల్ల కలిగే ప్రభావాలు వేరువేరు మార్గాల్లో పనిచేస్తాయని గుర్తించారు. సాధారణంగా మెదడు వృద్ధాప్యం అంటే వయసు పెరగడంతో మెదడు నిర్మాణం క్రమంగా బలహీనపడ్డం, మెదడు వెలుపలి పొర పలుచబడ్డం, రక్తనాళాల పనితీరు తగ్గడం వంటి మార్పులు ఇందులో భాగంగా ఉంటాయి. అయితే ఈ అధ్యయనం ప్రకారం మరో ప్రత్యేక మార్గం కూడా ఉంది. అదే మెటబాలిక్ హెల్త్ లేదా జీవక్రియ ఆరోగ్యం. అధిక బరువు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిల వంటి అంశాలు కలిసి మెదడుకు చేరే రక్త ప్రసరణను తగ్గిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మెదడుకు తగినంత రక్తం చేరకపోతే ఆక్సిజన్, పోషకాలు కూడా తగ్గుతాయి. దీంతో జ్ఞాపక శక్తి, ఆలోచన సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే శక్తి వంటి మానసిక విధులపై ప్రభావం పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. జీవక్రియ ఆరోగ్యం బలహీనంగా ఉన్న వ్యక్తులు వివిధ పనుల మధ్య వేగంగా దృష్టిని మార్చాల్సిన మానసిక పరీక్షల్లో తక్కువ పనితీరు కనబరిచారు. ముఖ్యంగా ఈ ప్రభావం మహిళల్లో మరింత స్పష్టంగా కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. పరిశోధకుల ప్రకారం వయసును ఆపడం మన చేతిలో ఉండదు, కానీ బరువును నియంత్రించడం, రక్తపోటును అదుపులో ఉంచడం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. అందుకే మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెదడు ఆరోగ్యంతో నేరుగా ముడిపెట్టాలని వారు సూచిస్తున్నారు. చూసారుగా, మెదడు వృద్ధాప్యం కేవలం వయసు పెరగడం వల్ల మాత్రమే కాదు, మన జీవనశైలి మరియు జీవక్రియ ఆరోగ్యం వల్ల కూడా ప్రభావితం అవుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడే అలవాట్లు మెదడుకు కూడా మేలు చేస్తాయని పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.